ఈ నెల 25-26 తేదీల్లో అమరావతిలో కలెక్టర్ల సదస్సు జరగనుంది. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చర్యలకు సంబంధించి నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలు, P4 అమలు, సంక్షేమ పథకాల అమలు ప్రధాన అజెండాగా ఈ నెల చివరి వారంలో కలెక్టర్ల సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 25-26 తేదీల్లో అమరావతిలో కలెక్టర్ల సదస్సు జరగనుంది. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చర్యలకు సంబంధించి నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలు, P4 అమలు, సంక్షేమ పథకాల అమలు ప్రధాన అజెండాగా ఈ నెల చివరి వారంలో కలెక్టర్ల సమావేశం నిర్వహించనున్నారు. కలెక్టర్ల సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఈ నెల 25-26 తేదీల్లో జిల్లా కలెక్టర్ల సదస్సు అంటే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేయాలి. సచివాలయంలో ఉన్నటువంటి 5వ బ్లాక్ లో ఉన్నటువంటి కలెక్టర్ కాన్ఫరెన్స్ లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. గత కలెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఈసారి అంటే ఉగాది నాడు P4 కూడా సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి కూడా అన్ని విధాల అంటే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తి సంసిద్ధతో ఉండాలని కూడా ఆదేశాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రాధాన్యాలు, అదేవిధంగా P4 అమలు, సంక్షేమ పథకాల అమలు ప్రధాన ఎజెండాగా కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ₹1000 ఒక్కసారిగా పెంచి సంక్షేమ ఏదైతే సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్నారో దాని సంతృప్తి శాతం ఎంత ఉంది, కలెక్టర్లు దీన్ని మానిటర్ చేస్తున్నారా లేదా, ఈ పథకంతో పాటు త్వరలోనే DSC నోటిఫికేషన్ ఇప్పటికే SC వర్గీకరణకు సంబంధించి రేపు అసెంబ్లీలో ఉంచబోతున్నారు. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని తర్వాత DSC నోటిఫికేషన్ కూడా జారీ చేయబోతున్నారు. దీని పట్ల యువత ఏ విధంగా ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయనే దాని మీద ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు లేదా అనే దాని మీద కూడా ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో పూర్తి స్థాయిలో చర్చించబోతున్నారు. పాలన ఏ విధంగా ఉంది, దానికి సంబంధించి ప్రజలు ఏ విధంగా పాలన పైన తమ యొక్క అభిప్రాయం చెబుతున్నారు అనేది ప్రధాన ఎజెండాగా కలెక్టర్ కాన్ఫరెన్స్ జరగబోతోంది. ఇంకొకటి, ఇప్పటికే 200 వరకు కూడా సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనమిత్ర యాప్ ద్వారా వాట్సాప్ లో మనమిత్ర ద్వారా అందిస్తున్నారు. దీన్ని మరింత పెంపొందించేందుకు దాదాపు చాలా వరకు వీలైన ఎక్కువ సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో దీనిపైన కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చాలా కీలకంగా చర్చించబోతున్నారు. గ్రామ స్థాయిలోకి ఇది తీసుకువెళ్ళడం, ముఖ్యంగా ఆ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫోన్ నెంబర్ కి విస్తృత ప్రచారం కల్పించాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని కూడా ముఖ్యమంత్రి చెప్పే అవకాశం ఉంది. వీటితో పాటు భవిష్యత్తులో అంటే త్వరలోనే ప్రకటించబోతున్నటువంటి తల్లికి వందనం కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వ సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏదైతే సాయం చేస్తుంది, పథకాలు స్మూత్ గా అది చాలా ఈజీ, ప్రజలకు ఎవరికి కూడా అందలేదు అనే పేరు లేకుండా అందరికీ అందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కాన్ఫరెన్స్ లోని ముఖ్యమంత్రి నిర్దేశం చేయబోతున్నారు. దీంతో పాటు విజన్ 2000 ఏదైతే 2047 ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి విజన్లు, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు స్వర్ణాంధ్ర 2047 కి సంబంధించి కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా కలెక్టర్లకు దిశానిర్దేశం ముఖ్యమంత్రి చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సత్య.